హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న మిమ్మల్ని అడిగాను కదా, వ్యూస్ ఎక్కువ రావట్లేదు, ఎవరు చూడట్లేదేమో అని. ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. ఏం చేశారంటే, రోజు చేసే పనే కదక్క, టీ పెట్టడాలు, వంట చేయడాలు అవన్నీ కూడా. సో బోర్ కొడుతున్నది, అందుకనే చూడట్లేదు. కొంచెం ఏమైనా స్పెషల్ ఉంటే చూడొచ్చు, లేదంటే లెంత్ అనేది తగ్గించండి అన్నారు. స్పెషల్ ఉండడానికి మనం ఏం చేస్తానండి, నేను మాత్రం ఇంట్లో పనులు, పిల్లలు, తర్వాత ఏమైనా బ్లౌజులు, తర్వాత వచ్చేసి ఏమైనా లాంగ్ ఫ్రాకులు వస్తే దాన్ని డిజైన్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం. మెయిన్ మనది వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్ కదా, దాని మీద ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి. వ్లాగ్స్ అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది వ్లాగ్స్ మీద చేశారనుకోండి, వ్లాగ్స్ మీద చేసినప్పుడు అప్పుడప్పుడు అలాగా వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళి అలా వ్లాగ్స్ చేయడము. పైగా నేను మోస్ట్లీ బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా షూట్ చేస్తానండి. మీకు బోర్ కొడుతుంది కదా రోజు వంట ఇవన్నీ చూపించడం, నాకు అర్థమవుతుంది బోర్ కొడుతుందని. కానీ ఇంట్లో ఉండి నేను ఇంతకంటే ఎక్కువ మీకు చూపించలేను కదా, అందుకని చెప్పేసి ఈసారి 13 నిమిషాలు మాత్రం పెట్టాను. ఇదిగోండి కెల్లాక్స్ నేను తీసుకున్నాను, మొన్న డీమార్ట్కి వెళ్ళని చెప్పాను కదా, చిన్న తీసుకున్నాను. మొత్తానికి 12 ఫ్రూట్స్ ఉంటాయంట, అది నట్స్ ఉంటాయంట, దాని మీద రాసుంది. ఇదిగోండి 12 in 1 అంటే ఇవన్నీ కూడా 12 అనేవి దీంట్లో ఉంటాయి. బాగుందండి, నాకైతే కొంచెం హెల్త్ అనేది డిఫరెన్స్ కనిపించింది. ఆకలి వేసే టైంలో తింటున్నాను కదా, టిఫిన్ 10 గంటలకి 10:30కి తింటున్నాను అనమాట. నాకైతే రిజల్ట్ పాజిటివ్‌గానే అనిపించింది. ఇంక పైనమ్మాయి నాకు కూడా పప్పు వండేసేయి అని చెప్పింది. అంటే ఊరెళ్ళొచ్చారనమాట. ఇంక ఇంట్లో కూరగాయలు కూడా లేవంట. ఇంక నేనేం చేయాలి, పప్పు చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఇంక నాకు కూడా పప్పు చేసేయి అని చెప్పేసి పప్పు ఇచ్చిందనమాట. ఇంకా అంతా కూడా ఒకేసారి మాకు వాళ్ళకే వండేస్తున్నాను. మాకైతే నైట్‌కి ఏమి ఉండదులెండి, మధ్యాహ్నం వరకే ఉంటది. ఉన్నా కూడా తినరనమాట. అందుకనే మాకు పొద్దునకి ఎంత కావాలో, అంటే ఆఫ్టర్‌నూన్‌కి ఎంత కావాలో అంత పెట్టేసి మిగతాది అమ్మాయికి ఇచ్చేసాను. మా ఇంట్లో మా పప్పు తినరు గానీ, పక్కింటి వాళ్ళు తింటారనమాట. అంటే అమ్మాయికి బాగా నచ్చుతుంది నేను చేసే పప్పు, మా ఇంట్లో వాళ్ళకన్నా. సామెత ఉంది కదా, పొరుగింటి పుల్లకు రుచని, ఆ టైప్ అండి. అయితే ఇంకా పప్పు కూడా విజిల్స్ ఏపించేసాను. పొద్దున ఏమీ లేదండి టిఫిన్ కోసము. నేనైతే కెలాగ్స్ తినేసాను కదా, ఇంకా కొంచెం పిల్లలకి ఏం చేశానంటే మ్యాగీ చేశాననమాట. తీసుకొచ్చాను మ్యాగీ. మ్యాగీ కాదండి, ఇప్పీ నూడిల్స్. మ్యాగీ చేయను, ఇప్పీ నూడిల్స్ చేశాను. అందులో కొంచెం ఉంటే తినేసానమాట. ఇంకా మా వారు బయట తినేశారు. అయిపోయింది. ఇప్పుడు పప్పు తాలింపు పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసాను. టైం అయిపోతుంది, వాళ్ళ స్కూలు 7:30కి వెళ్ళిపోతారు. మాకేమో 8:30 కదా, వాళ్ళు 7:30 కల్లా రెడీ చేశారనమాట, అమ్మాయి వాళ్ళ పిల్లలు. అందుకని చెప్పేసి మనదేమో కొత్త కుక్కరు, తొందరగా మనకి విజిల్ రాదు. అంటే విజిల్ వస్తుంది కానీ మూత రాదనమాట. ఆవిరి ఉంటుంది కదా ఎక్కువ, ఒక 10 నిమిషాలు అలా ఉండాలి. అయితే నేను వెల్లుల్లిపాయలు ఇలాగా తొక్క తీయకుండా కొట్టి వేస్తానండి, పేలకుండా ఉంటాయని. ఇలాగ కొంచెం కొట్టి వేస్తాను. కొంతమంది వెల్లుల్లిపాయలు ఏమో తొక్క తీయకుండా వేస్తారు, కానీ నాకు ఎందుకో అలవాటు అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాను, కారం తక్కువ వేద్దామని. కారం ఎక్కువ వేస్తుంటే ఎర్రగా కనిపించేసరికి పిల్లలు తినట్లేదు, భయపడిపోయి కారంగా ఉంది పప్పు అని. అందుకనే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి ఇది తక్కువ వేసాననమాట. అయితే ఇంకా ఇంట్లో పనులు చేసేటప్పుడు అయితే తక్కువ పెడతానులేండి వీడియో, అంటే ఎక్కువ ఏం పెట్టను మొత్తం కూడాని. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పెడతాను, ఓకేనా. ఇంకా మీరు చూసేవాళ్ళు మీరు కాబట్టి మీకు నచ్చినట్టు నేను పెట్టాలి. నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటే నేనే చూసుకోవాలి తప్ప ఇంకెవరు చూడరు. ఇంకా పప్పు ఇలా తిప్పేశాను. ఇక్కడ ఒక విషయం మర్చిపోయాను కంగారులో, పులుసు వేయడం మర్చిపోయాను అనమాట. అంటే ముందు పప్పులో చింతపండు పులుసు వేసిన తర్వాత తాలింపు పెడతారు కదా, అయితే నేను ఇక్కడ కంగారులో వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పేసి నేనేం చేశానంటే ఫస్ట్ చింతపండు పులుసు వేయకుండా తర్వాత వేశాను. అయినా బాగుందండి. దీంట్లోనే కారం వేసేసాను, ఉప్పు వేసేసాను. టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇదంతా ఉడికిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి మాకు ఎంత కావాలో అంత ఉంచుకుని ఇచ్చేసాను. పప్పు అంత ఇదిగా ఏం తినరు, పిల్లలు తింటారు, మా పిల్లలు తింటారు కానీ మా ఆయన తినరు, నేను కూడా అంత ఇదిగా ఏం తినను. రెండోసారి పప్పు అయితే ఇంకా అసలే యుద్ధాలే మాట ఇంట్లో. ఇంకా ఇప్పుడు కూడా పప్పే ఉంచావా అని ఇంకా వేరే చేయమంటారు. దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచేసి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా వంటింటి పనులు ఎక్కువ షూట్ చేయలేదు. నాకు ఇంకా మంచిదండి తెలుసా, ఎంత ఇబ్బంది అవుతుందంటే ప్రతిదీ షూట్ చేయాలంటే. అది మన స్టిచ్చింగ్ వీడియో అనుకోండి, అక్కడ పెట్టేసుకుంటాం కెమెరా, కుట్టుకుంటూ వెళ్తాము, మన బ్రెయిన్ వాడేసి ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇవ్వాలి. కానీ వ్లాగ్స్ అని అలా కాదు, చంటి పిల్లని సంకలు ఎత్తుకుని తిప్పినట్టు ఆ కెమెరా నా స్టాండ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా తిప్పుతూ ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, చిరాకు వస్తుంది. ఇన్ని రోజులు ఎంత చిరాకు వచ్చినా కూడా మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి అలాగా ఫుల్ వీడియో పెట్టాననమాట. ఇంకా మీకే నచ్చలేనప్పుడు నేను పెట్టినా కూడా వేస్ట్ కదా, అందుకని తక్కువ వీడియో షూట్ చేస్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ తీస్తానండి, బయటికి వెళ్తాం కదా ఎప్పుడైనా. ఇంకో నిన్న చూసారా, షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా, అలా మాట, అలా వెళ్ళినప్పుడు తీస్తాను.
ఇంకా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడైతే తక్కువే తీస్తానులేండి. ఇంకా కారం కూడా వేసాను. కారం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో కొంచెం కారం వేసాను. ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా 2 చేస్తే మొత్తానికి ముగ్గురికి వస్తదనమాట. మనం డీమార్ట్‌లో తీసుకుంటే పెద్దగా ఉంటాయి. బయట తీసుకున్నవి చిన్నగా ఉన్నాయి. అందుకని చెప్పేసి డీమార్ట్‌లో తీసుకున్నాను కదా! 2 వేసి వండితే మా ముగ్గురికి వచ్చేసిందండి. ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచేస్తే సరిపోతది. 5 నిమిషాలు ఏం కాదులేండి, సిమ్‌లో పెట్టాను. ఇంక అమ్మాయికి ఇచ్చేసి మేము ఇంత పప్పు ఉంచుకున్నాము. ఇంక తర్వాత పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్‌కి. ఇంక నేను కుట్టాల్సిన బ్లౌజులు పీకల మీదకి వచ్చినాయి అనమాట. ఇంకెన్ని రోజులు ఉంచుకుంటామని గట్టిగా అరిసేసింది ఒక కస్టమరు. అంటే మా ఆంటీ తెలిసిన ఆవిడలేండి. కస్టమర్ అంటే కస్టమర్ ఏం కాదు. తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి లేట్‌గా అప్పుడే 2 నెలలు అయిందనమాట. ఇవ్వచ్చులే అనుకున్నాను. నిన్న ఇంక ఇస్తావా ఇవ్వా అని పట్టుకుంది. ఇంకా అది చేద్దామా, ఇంకో ఆరబెట్టేసాను, తడిపి ఆరబెట్టుకున్నాను ఒకటి. ఇంకొకటి తడపాలి. తడిపేసి ఆరబెట్టుకుంటే అంతలోపు ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టొచ్చు. ఒకటే బ్లౌజ్ కుట్టాను. ఇంకా బ్లౌజ్ కటింగ్ చేశాను. వీడియోస్ పెట్టానండి. ఈ మధ్యన వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను కదా స్టిచ్చింగ్ ఛానల్‌లో. షార్ట్స్‌లో బాగా అడుగుతున్నారనమాట. అక్క మొత్తం బ్లౌజ్ అంతా అది కుట్టేటప్పుడు చూడట్లేదు మేము. ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్పండి అక్క. 1 మినిటే కదా ఈజీగా చూడొచ్చని. కానీ 1 మినిట్ అయినా మీరు హాఫ్ అన్ అవర్ అయినా నాకు అంతే టైం పడతదండి. ఎడిటింగ్‌కి ఎక్కువ టైం పట్టేస్తదనమాట. 1 మినిట్ అయినా ఎడిటింగ్ టైం పడతది. మాకేమో డబ్బులేమి రావు. అయినా యూట్యూబ్ మీద డబ్బులతో ఆశతోటి ఎప్పుడు చేయకూడదు. ఇంక ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంక ఐరన్ చేసేసుకున్నాను. ఆల్రెడీ పిండి ఆరబెట్టుకున్నాను కాబట్టి చాలా తొందరగానే అయిపోతది. కొంచెం ఇలాగా సాగదీసుకుంటే ఇది నేను కొన్నదే. మెరూన్ కలర్ వాళ్ళిచ్చారనమాట. ఇలా సగానికి పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఇంక అంతేనండి. ఇవే పనులుంటాయి. పొద్దున లెవ్వాలి, వంట చేయాలి, టీ పెట్టాలి. కర్రీస్‌లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తాయిలెండి. రోజు ఒకటే కర్రీ తినం కాబట్టి మీరు కర్రీస్‌లో కూడా డిఫరెన్స్ కనిపిస్తాయి. ఇంకా పనులంటారా, ఇంకా మీకు తెలిసిందే గదా! నాకంటే ముందు మీరే చెప్పేస్తారు. అక్క ఇప్పుడు వంట అయిపోయింది కదా! పిల్లలు వెళ్ళిపోయారా? ఇల్లు క్లీన్ చేసావా? ఇంగా వేడి నీళ్ళు పెట్టుకున్నావా? పెట్టుకునే ముందు ఇలాగ చేసుకుంటావా? అని మీరే చెప్పేస్తారు. అలా ఉంటదనమాట. పక్కా స్కెడ్యూల్‌గా ఉంటది. అస్సలు మార్పనేది రాదు. తెలుసా? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అసలు ఇన్ని నెలల నుంచి మీరు వ్లాగ్స్ చూస్తున్నారు కదా! ఏమన్నా నా స్కెడ్యూల్ మారిందా? మారదు. మహా అంటే ఎప్పుడైనా తలనొప్పి అలాంటి నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం వీడియోస్ లెంత్ అవి తగ్గుతాయి తప్ప, సేమ్ అలాగే వెళ్తా ఉంటది ప్రాసెస్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేసి చూపిస్తానో చెప్తాను. ఇదొక కొంచెం కొత్తగా ఉంటది మీకు. అయితే నేను 2 తీసుకున్నానండి స్టాండ్‌లు. ఈ స్టాండ్ దొరకట్లేదు. మీరు అడగకండి నన్ను. దొరకట్లేదు. దొరికితే మాత్రం తీసుకోండి. అయితే కొంతమంది చెప్పాను దొరుకుతుందని. కానీ వాళ్ళకి వేరేదొచ్చిందంట. అక్కడ చూపిస్తది మీకు ఇదే అని. కానీ ఇది రాదనమాట. బాగా స్టాండర్డ్‌గా ఉంటుంది బేసు. ఏం చేస్తానంటే ఇలా పెట్టేస్తానండి. ఓకేనా. నేను ఇంకో మా ఆయన కెమెరాతో షూట్ చేశాను దాన్ని. ఇది మనకి వీడియోకి ఎడిటింగ్ కోసము తీసుకున్న కెమెరా అనమాట. పోకో నాది. పోకో M3, M4లు ఉంటాయి కదా! అందులో ఏదో ఒక పోకో. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ పెట్టాను కదా! అక్కడ రన్ అవుతా ఉంటది. నేనిక్కడ వీడియో చూసుకోవాలి, కట్ చేయాలి. చూసుకోవాలి, కట్ చేయాలి. అలాగ బ్లైండ్‌గా చూసుకోకుండా కట్ చేశాననుకోండి, అది షూట్ కాలేదంటే నా శ్రమంతా వేస్ట్ అనమాట. ఇంగోండి ఇది ఒరిజినల్ క్లాత్ అని చెప్తున్నానక్కడ. నేను వాయిస్ ఇవ్వట్లేదు. తర్వాత ఇస్తాను వాయిసు. ఎందుకంటే వాయిస్ ఇస్తూ కటింగ్ చేస్తుంటే నాకు కాన్సంట్రేషన్ మొత్తం పోతుంది. పైగా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఒక్కొక్కసారి అస్సలు వర్క్ లేనప్పుడు మాత్రం, అంటే వర్క్ ఫుల్‌గా ఉండి మనకి స్టిచ్చింగ్ వీడియోస్ లేనప్పుడు మాత్రం అప్పటికప్పుడుకి ఇచ్చేస్తాను వాయిసు. లేదంటే తర్వాత ఇస్తాను. ఇప్పుడైతే నేను వాయిస్ ఇవ్వట్లేదు. జస్ట్ అలా చూస్తున్నాననమాట. మనకు కనిపిస్తుందా లేదా అనేది. అలా చూసేసుకుని ఈ హ్యాండ్స్ కటింగ్ పెట్టానండి. కానీ అస్సలు ఆ వ్యూస్ రాలేదండి. అడిగారనమాట చాలామంది. చంక డౌన్ ఎంత తీసుకోవాలో చెప్పండి అక్క అని. మీరు చెప్తానే ఉంటే నేను పెడతా ఉంటాను. వస్తే వ్యూస్, లేకపోతే రావనమాట. అలా ఉంటుంది. మొత్తం మీద కష్టం అయితే ఒకటే ఉంటుందండి. డబ్బులొచ్చినా రాకపోయినా అదే కష్టం అనమాట. ఇప్పుడు ఒక బ్లౌజ్ కటింగ్ పెట్టాననుకోండి, దాని మీద నేను టైం స్పెండ్ చేసినందుకు 200 లాస్ వస్తుంది నాకు. ఒక బ్లౌజ్ కుట్టేంత పోతది. ఆ 200 అనేది మనకి రాదు. తెలుసా? వ్యూస్ రాకపోతే మనకొక రూ. 20, రూ. 30 కూడా రావడం కష్టమే. అలా ఉంటదనమాట. ఇదొక బిజినెస్ టైపు అంతే. వస్తే లాభం, లేకపోతే నష్టం. లేదంటే మామూలుగా ఉంటదనమాట. కాబట్టి చాలామంది టైలర్స్ ఏం చేస్తారంటే దీని మీద ఇప్పుడు నేనున్నానా, నాకు చాలా బాగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చు కదా! నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, యూట్యూబ్‌ని వదిలేసి బయటోళ్ళు కుట్టుకొని డబ్బులు సంపాదించుకుంటారు. నాకేంటంటే ఇదొక పిచ్చి ఉంది కదా! నేర్పించడం అనేది పిచ్చి, నేర్చుకుంటం అనేది పిచ్చి. ఆ పిచ్చి వల్ల నేను యూట్యూబ్‌ని వదలట్లేదనమాట. ఎంత బాగా ఇష్టమో ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, నేర్పించాలన్నా చాలా ఈజీగా అనిపిస్తది నాకు. అదే ఒక 4 బ్లౌజులు కుట్టాలనుకోండి, అమ్మా! కుట్టాలా అనిపిస్తది. అదే 8 వీడియోలు పెట్టమనండి, ఈజీగా పెట్టేస్తాననమాట అది. ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నానా?
ఇప్పుడు అక్కడ షూట్ అయిపోతా ఉంటది. దాన్ని ఎడిట్ చేస్తాననమాట. ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తాను. ఈ స్టాండ్ చిన్న స్టాండ్ దొరకట్లేదండి. నన్ను అడక్కండి మళ్ళీని. ఎందుకంటే నేనిచ్చినా కూడా వేరేది ఇదే చూపిస్తుంది కానీ ఇది రావట్లేదు. వేరేదొచ్చింది మా ఫ్రెండ్‌కి. మళ్ళీ రిటర్న్ పెడుతుంటే తీసుకోలేదనమాట. ఏదో రీజన్ చెప్తున్నారు. ఆ డబ్బులేమో అకౌంట్‌లో పడకుండా వేరే దాంట్లో పడ్డాయంట. అంటే హ్మ్, వేరే దాంట్లో అంటే దాంట్లోనే కానీ మీరు షాపింగ్ చేసుకోవాల్సిందే. డబ్బులు మాత్రం చేతికి రావు. అందుకు నేనివ్వట్లేదు లింకు. ఇదిగోండి. మొత్తం అయిపోయిందా ఇప్పుడు? తర్వాతొచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో షూట్ చేశాననమాట. సో, అయిపోయింది. ఇంక వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను కదా! అది కాగిపోయినాయి. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ బ్లౌజ్ అయితే కుట్టేయాలిప్పుడు. కుట్టిన తర్వాత ఇంకో బ్లౌజ్ అనుకున్నాను గానీ, నేను మళ్ళీ లాంగ్ ఫ్రాక్ వీడియో ఎడిటింగ్ చేశాననమాట. దానికోసం నేను హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది నాకు టైం. వేస్ట్ అంటే వేస్ట్ కాదు. టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అయిపోయిందండి బ్లౌజు. గమ్ పెట్టి జాయిన్ చేశాను. ఇంకా వేడి నీళ్ళు మరుగుతా ఉన్నాయి. అంతలోపు ఇది ఇంగోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకుందాం అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ కూడా అంతే. కట్ చేసేసుకొని ఇంకా కుట్టేసుకుంటాను. స్నానం చేసి రెడీ అయిపోయి పూజ వీలవ్వట్లేదు మార్నింగు. సాయంత్రం చేసుకుంటున్నాను. తర్వాతొచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లాంగ్ ఫ్రాక్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా ఎడిటింగ్ చేశానండి. ఎడిటింగ్ చేసేసిన తర్వాత నేను అప్లోడ్ చేశాననమాట. దానికోసం నేను ఒక 30 మినిట్స్ వరకు స్పెండ్ చేశాను. ఎడిటింగ్‌కి, వాయిస్ ఓవర్‌కి. నీరసం వచ్చేసింది. తిన్నదంతా అరిగిపోయింది. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ తీశాననమాట అందుకని. నాకు వీడియోస్ చేసి బోర్ కొట్టినప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తాను. అదయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద అలా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తానండి. మనం యూట్యూబ్‌లో ఉన్నామంటే మనతో పాటు ఇంకొక నలుగురు బాగుపడేలాగా వీడియోస్ తీయాలండి. కొంతమంది ఉంటారు బాబోయ్! ఎందుకు వీడియోస్ పెడతారో కూడా అర్థం కాదండి. ఇంకా వేరే వాళ్ళ కోసం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు గానీ చెప్తున్నాననమాట. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో గోలే. నేనున్నానంటే నా ఇంట్లో గోల ఉంటది. జనం గోల కూడా ఉంటదనమాట. అంటే మనం ఎలా మేనేజ్ చేయాలి, ఇంట్లో పనులు, పిల్లలు, యూట్యూబు, టైలరింగు అవన్నీ ఎలా మెయింటైన్ చేయాలనేది నాకు ఒక వాల్యూ ఉంది నా ఛానల్‌కి. పేరుకి వ్లాగ్స్ ఛానల్ అయినా కూడా ఒక మనసుతో చూస్తే తెలిసిపోతది. ఓకే. ఈవిడకి మనకి స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉంది ఈవిడకి. మళ్ళీ వ్లాగ్ ఛానల్ కూడా ఉంది. అసలు ఒక ఛానల్ మెయింటైన్ చేయడమే కష్టం. మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు. ఆ చిన్న పిల్లలు. మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుంటూ బయటోళ్ళు కూడా కుట్టాలి. ఎన్ని టాస్కులు అని కనీసం ఒక జాలన చూపిస్తారండి. ఇంకా నేను చూస్తాను కదా! కొంతమంది ఎంతసేపు నా పిల్లలు, నా భర్త ఇవే గోల తప్ప సమాజానికి ఏమైనా ఉపయోగపడే వీడియోస్ ఉంటాయంటే ఏమీ ఉండవు. ఇంకెవరిష్టం వాళ్ళనుకోండి. నేనైతే అలా అనుకుంటాననమాట. కనీసం నేను పెట్టే వీడియోలో ఒకరికైనా ఉపయోగపడితే అదే చాలనుకుంటాను. అయిపోయిందండి బ్లౌజు. పైపింగ్ వేసేసాను. హ్యాండ్ కూడా పైపింగ్ వేశాను. ఇప్పుడు టైం ఎంతయింది? 2:30 అయిపోయింది. అంతలోపు ఏదైనా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాను. పిల్లల్ని తీసుకొచ్చేసి ట్యూషన్‌కి పంపించేసి మండే కదా! ఇది మండే వ్లాగ్ కదా! దేవుడా అంట మళ్ళీ కూరగాయలు తెచ్చుకున్నాను. కూరగాయలు తెచ్చేసుకొని ఇవన్నీ సదిరేసుకొని ఇంకంతే తినేసి పొజ్జుంటమే. మళ్ళీ ఏం వంట చేసావక్క అని అడక్కండి. మీరు బోర్ కొడుతుంది కాబట్టి నేను తక్కువ తీశాను వీడియో. ఇంక ఇప్పటి నుంచి ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు తక్కువ వీడియో తీస్తాను. బయటికెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ తీస్తాను. మీకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది కదా! అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం సజెషన్స్ పాజిటివ్‌గా ఇవ్వండి. ఆ సిస్టర్ చాలా పాజిటివ్‌గా ఇచ్చారు. అనుకోకండి అక్క బోర్ కొడుతుంది చూసని పాజిటివ్‌గా తీసుకోండి అని కూడా చెప్పిందన్నమాట. మీరు మాట్లాడే పద్ధతిలోనే తెలిసిపోతదండి. పాజిటివ్‌గా ఉందా ఏంటనేది. కొంతమంది ఎలా ర్యాష్‌గా మాట్లాడతారనమాట. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు బాధపడతారని ఏమీ ఉండదు. ర్యాష్‌గా అనేస్తారు. ఏముంది దీంట్లో రోజు వంట చేసుకునే పనే కదా! చెప్పే విధానంలో కూడా ఉంటది తెలుసా? సో, ఇదండి. కనిపిస్తుందా ఏమేమి తెచ్చానో? ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చాను. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.